చూస్తే ధాన్యం సేకరణలో నిబంధనల సరళతరం ఎప్పుడు అన్నదాత ప్రయోజనాన్ని పట్టించుకున్న అధికారగణం తేమ శాతం మొదలు అడుగడుగున సతాయింపులే 2019 నాటి ముందు నాటి విధానమే మేలంటున్న రైతులు. రాష్ట్రంలో వరి సాగు ఉత్పత్తి ఏటికేడు తగ్గుతున్నాయి. 5 ఏళ్లుగా భారీ వర్షాలు, వరదలు తదితర ప్రతికూల వాతావరణ పరిస్థితులతో పాటు సేకరణలో ప్రభుత్వ నిబంధనలు దీనికి కారణం. ఈ క్రాప్లో నమోదు, రైతు సేవా కేంద్రంలో పేరు నమోదు నుంచి మిల్లుకు వెళ్లేదాకా అడుగడుగున సతాయింపులే. ఆనక ధాన్యం సొమ్ముకు నెలల తరబడి ఎదురుచూపులే. ఫలితంగానే ఖరీఫ్లో 39 లక్షల నుంచి 40 లక్షల ఎకరాలు సాగవ్వాల్సిన వరి గత ఏడాది 33.5 లక్షల ఎకరాలకు తగ్గింది. 2019-20 నాటితో పోలిస్తే 23-24లో సేకరణ 18 లక్షల టన్నులు తగ్గింది. ఈ ఏడాది సాగు కొంత పెరిగినా సాధారణం కంటే తక్కువే. అయినా పౌర సరఫరాలు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు రైతులు తిప్పలు పెట్టే విధానాలు మార్చుకోవట్లేదు. దశాబ్దాలుగా వరి పండిస్తున్నామని, గత ప్రభుత్వంలో పడినన్ని ఇబ్బందులు ఎన్నడూ లేవని అన్నదాతలు వాపోతున్నారు. ఈ ఏడాదైనా అధికారులు తీరు మారుతుందని ఆశించిన వారి ధోరణి మారలేదనే అసహనం వ్యక్తమవుతుంది. విధాన నిర్ణయాల ఇబ్బందులకు ప్రధాన కారణమైన సమస్య వచ్చినప్పుడు వాటిని సడలించకుండా కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని మమా అనిపిస్తున్నారు. అధికారులు తెచ్చే ప్రతి నిబంధన దళారులు, మిల్లర్లకు లబ్ధి చేకూర్చేలా ఉంది తప్ప రైతుల కష్టాలు తీర్చట్లేదు. ఇది వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత కొన్ని రోజుల నుండి ఇదే విమర్శ చేస్తుంది. నేను అలాగే ప్రజాశక్తి ఇట్లాంటి కొన్ని పత్రికలు వచ్చిన వార్తలను కూడా చూసినే మనం కొన్ని పాయింట్స్ కూడా మాట్లాడుకున్నాను. అయితే అందులో కొంతమంది లేదు అసలు అంతా పర్ఫెక్ట్గా అద్భుతంగా ఉంది అని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఈనాడే చెప్తుంది లోపం ఈ స్థాయిలో ఉంది అన్నటువంటి. ఇప్పుడు ఇవాళ జగన్ని విమర్శించడానికి కూడా లేదు. ఎందుకని 5 ఏళ్ళు గతంలో తను బ్రోకర్లకు అప్పచెప్పాడని చెప్పి ఇప్పుడు కూడా బ్రోకర్లకే నడుస్తుంది. ప్రభుత్వం నేరుగా ధాన్యం సేకరణ చెయ్యకుండా న్యాయం జరగదు. రెండవది, దళారీల నుండి అప్పులు రైతు తీసుకున్నంతసేపు కష్టం నష్టం వాళ్ళకు ఉంటానే ఉంటుంది. ఎంతసేపటికి ప్రభుత్వాల యొక్క అంటే రాజకీయాల కోసం వాడు తప్పు వీడు తప్పు అని విమర్శించుకుంటారు తప్పించి రైతుకి నిజమైనటువంటి న్యాయం చేసే చిత్తశుద్ధి ప్రభుత్వాలకు ఎందుకు లోపిస్తుంది అంటే ఆ బ్రోకర్లు రాజకీయ నాయకుల పెట్టుబడిదారులు అయి ఉంటారు కాబట్టి ఆ నిజాన్ని దాచేస్తుంటాం మనం. ఇకపోతే సిరియా అధ్యక్షుడి పరారి